సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచేడ్ రోడ్డులోని సాయి బాలాజీ కాటన్ మిల్లును నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల పేరుతో కొనుగోలులో కొర్రీలు పెట్టడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ ఎత్తివేయాలని, పత్తిని నేరుగా రైతుల వద్ద నుంచే కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. కాటన్కి ఇదొక మంచి అడ్డా. దాదాపుగా గత 30-40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో 30 నుంచి 40 వేల ఎకరాలు కాటన్ సాగు చేస్తారు రైతులు. అది ప్రభుత్వం చాలా నిబంధనలు పెట్టి స్లాట్ సిస్టమ్ బుక్ చేసుకోవాలని, 7 క్వింటాలే కొనుగోలు చేయాలని, నల్లగా ఉండొద్దని, న్యాచురల్ 9 రావాలని చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకి 8 క్వింటాలు ఎకరానికి 8 క్వింటాలు వెళ్ళినా, 10 క్వింటాలు వెళ్ళినా, 13 క్వింటాలు వెళ్ళినా కూడా 7 క్వింటాలు తీసేయి కొనుగోలు చేస్తే మిగతా 6 క్వింటాలు మార్కెట్లో 6,000 రూపాయలకి క్వింటాల్ అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే దాదాపుగా క్వింటాల్ ఇంకా 2,300 రూపాయలు నష్టపోతూ ఉండు రైతు. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, CCI కొనుగోలు కేంద్రాన్ని వెంటనే మాట్లాడి మీరు రైతు ఎన్ని క్వింటాలు తెచ్చినా కూడా దాన్ని మొత్తం కాంట పెట్టుకోవాలనేది ఒకటి. రెండవది స్లాట్ సిస్టమ్. సామాన్యమైనటువంటి రైతు స్లాట్ ఎక్కడ బుక్ చేసుకోవాలో కూడా తెలియనటువంటి రైతు ఇలా CCI కొనుగోలు కేంద్రానికి వచ్చి స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ పోయి నెక్స్ట్ డే మళ్ళీ కాటన్ తీసుకొచ్చి కాటన్ను కాంట చేయాలి, మిగిలిన కాటన్ని బయట అమ్ముకొని నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతూ ఉంది. రైతు గత 2 సంవత్సరాలుగా రోధిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తెరగాలి. నిన్న మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట అంటుండ్రు, ఏమని, మేము కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినామని. గతంలో యూరియా లేనప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. యూరియా కూడా లేకపోవడం వల్ల ఈల్డింగ్ కూడా బాగా తగ్గిపోయింది. మా ప్రాంతంలో దాదాపుగా 17, 18, 20 క్వింటాల పత్తి వస్తుంది ఈ ప్రాంతంలో. అట్లాంటిది ఇలా చాలా దిగుబడి తగ్గిపోయింది. వచ్చిన కాటన్ కూడా కొనే పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి లేకపోతే ప్రభుత్వానికి కన్విప్పు కలిగే విధంగా చేసి గజ్వేల్ మార్కెట్ యార్డ్ను ఓపెన్ చేసే వరకు వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది.